బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనుంది కోర్టు. రైట్గా నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ ను కూడా రికార్డ్ చేయనుంది కోర్టు. నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. సో దీనికి సంబంధించి ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ అలాగే విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు కదా, ఎంతసేపట్లో ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే అవకాశం ఉంది? దాదాపు ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే నాగార్జున కోర్టుకి ఇవాళ వచ్చాడా రాడా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎట్టకేనికి ఇప్పుడు ఆయన దాదాపు 5 నిమిషాలకు ముందు నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా కోర్టుకు వచ్చారు. దాంతో పాటు సుప్రియ కూడా కోర్టుకు వచ్చినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే కోర్టు లోపలికి వాళ్ళ 2-3 కార్లు అయితే లోపలికి వెళ్ళాయి. మొత్తం లోపలికి ఎవరికి వెళ్లకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గేట్లు బంద్ చేశారు. లోపల కూడా ఎస్ఓటి పోలీసులు కానీ సాధారణ పోలీసులు కూడా ఎవరిని లోపల ఉండనీయకుండా అందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్. కేవలం నాగార్జునను వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఇతరులు ఎవరు ఉండకూడదు అనేసి కూడా జడ్జి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరన్నా సెల్ ఫోన్లో కానీ ఇతర దీంట్లో కూడా రికార్డ్ చేస్తారన్న ఉద్దేశంతో లోపలికి ఎవరిని కూడా పంపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, నాగ చైతన్య వచ్చినటువంటి కారు పార్క్ చేస్తున్నారు. ఇప్పుడే నాగ చైతన్య కానీ నాగార్జున కానీ ఇతర ఎవరు అతనితో వచ్చినటువంటి అడ్వకేట్ కానీ వీళ్ళందరూ కూడా లోపలికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి జడ్జి ముందుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడితే మరి 5-10 నిమిషాల్లోనే నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ని వారు రికార్డ్ చేయబోతున్నారు. దానితో పాటు ఈ కేసులో పరువు నష్టం దావా కేసులో సాక్షులుగా ఉన్నటువంటి సుప్రియ యార్లగడ్డ, తన మేనకోడ లేనటువంటి సుప్రియ యార్లగడ్డని ఈ కేసులో సాక్షిగా పెట్టారు కాబట్టి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవాళ రికార్డు చేయబోతున్నారు. దాంతోపాటు వెంకటేశ్వర్ అనేది మరొక వ్యక్తిని కూడా సాక్షిగా పెట్టారు. అతని వద్ద నుంచి కూడా ఈ యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేయబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత స్ట్రిక్ట్గా లేదు. నాగార్జున వస్తున్నాడంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరిని లోపలికి రాకుండా బయట కూడా ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం కొంతమంది న్యాయవాదుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ ఉదయాన్నే 2 గంటల పెద్ద పెద్ద కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. సో కొన్ని మాత్రం కేసులు మాత్రమే ఇప్పుడు లోపల నడుస్తున్నటువంటి నేపథ్యము. సో వాళ్ళకందరికీ కూడా అక్కడ ఎందుకంటే నాగార్జున వచ్చినప్పుడు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఈ పెద్ద ఎత్తున కూడా ఈ అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో వీళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూడా ఇప్పటికే ఆమెకు సంబంధించిన వర్షన్ కూడా లాయర్ ద్వారా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ సంబంధించినటువంటి లాయరు తిరుపతి వర్మ కూడా లోపలికి చేరుకున్నారు. వీళ్ళు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత దీంట్లో ఈ కేసులో ఇప్పటికే పరువు నష్టం దావా వేశాడు కాబట్టి అది విచారణకి స్వీకరిస్తారా లేదా ఎటువంటి అంశాలను ఇవాళ ప్రస్తావిస్తారు, ఆయన స్టేట్మెంట్లో ఏ అంశాలని చెప్పబోతున్నాడు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే మనము చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. ఎటు చూసినా కూడా ఒక అభిమానులు కానీ లేకపోతే నాగార్జున వస్తున్నాడని తెలియగానే సాధారణ ప్రజలు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్లోనే ఇప్పుడు నాగార్జున దాదాపు 5 నిమిషాలు అయింది ఆయన వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో
తను చెప్పినట్టుగా దాదాపు 15-20 పేరాలు దాకా కూడా తను వేసినటువంటి పరువు నష్టం దావా పిటిషన్లో తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించి, తన సినీ నేపథ్యం గురించి, వారి నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన సినీ నేపథ్యం గురించి, ముఖ్యంగా ఏదైతే నాగ చైతన్య సంబంధించిన సినీ కెరీర్ గురించి, సుమంత్ సుశాంత్ వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేపథ్యం అంతా ఆయన రాశాడు. రాసిన తర్వాత లాస్ట్లో ఎవరైతే ఎప్పుడైతే ఏ సందర్భంలో అయితే మంత్రి కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యల్ని ఆమె నోరు జారిందో ఆ అంశాలని తెలుగులో ఆయన కోట్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే నిన్న చూసాం మనం కొండా సురేఖకు సంబంధించిన లాయర్ కూడా చాలా క్లియర్గా కూడా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి, ఈ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి కారణాలు కూడా ఆయన నిన్న విశ్లేషించారు. ఎందుకంటే కొండా సురేఖను మరొక ఎంపీ ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ ఫోటో తీసుకొని దాంట్లో ఒక అసభ్యకరమైనటువంటి పదాన్ని వాళ్ళు యూజ్ చేశారు. అది యూజ్ చేయడం వల్ల ఆమెకి కోపం వచ్చి, పైగా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కూడా కానీ దాన్ని పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని కోపాకృతులైనటువంటి మంత్రి దీని వెనకాల గతంలో సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకున్నటువంటి అంశాలు కానీ, ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి అంశాలు కానీ ఆమె భయాటకంగా ఆమె చెప్పినటువంటి నేపథ్యం తర్వాత తాను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో తాను దేనికోసం ఈ వ్యాఖ్యలు చేశారని కూడా ఆమె చెప్పి తర్వాత సినీ నటికి సంబంధించిన విషయంలో ఆమె పేరును ప్రస్తావించకుండా ఆమెకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాను కాబట్టి ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకుంటున్నారంటూ కూడా ఆమె ప్రకటించింది. అయినా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా నాగార్జున కావాలని మళ్ళొక కోట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. నేను నా ఫ్యామిలీకి సింహం లాంటివని, నా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని నేను కాపాడుకుంటానంటూ కూడా ఆయన ట్వీట్ చేసి ఇప్పుడు కోట్ల రూపాయలు సంబంధించిన పరువు నష్ట దావా వేసినటువంటి పరిస్థితి. రైట్ రానా, అలాగే ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఈ ప్రొసీజర్ అంతా ఇప్పుడు ఎంతసేపు ఉంటుంది? ఆయనతో పాటు విట్నెస్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు కదా, సో తర్వాత విచారణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఆ విషయాలు ఏమైనా తెలుసాయా? దాదాపు అరగంట పైనే ఇవాళ నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆయన దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా పరువు నష్ట దావా వేస్తున్నాడు కాబట్టి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరువు ఎంతైనా పోయింది, దేనికి ఆయన చెప్తున్నటువంటి అంశాలను అవన్నీ కూడా నిజంగానే విచారణకి అర్హత ఉందా లేదా, లేకపోతే కేసుని మొత్తం కొట్టేస్తారా లేదనేది కూడా మనం చూడాల్సి ఉంది. కాకపోతే ఆయన మాత్రం కొన్ని పిటిషన్లో కొన్ని అంశాలు పెట్టారు, కానీ మరికొన్ని మాత్రం అతని సాక్ష్యాధారాలతో పాటు కొన్ని వీడియో క్లిప్పింగ్స్, అంటే మంత్రి మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ని ఆయన కొన్ని పెట్టాడు. దాంతోపాటు కొన్ని మాధ్యమాల్లో ఈ విధంగా తన కుటుంబం పైన వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా పెట్టాడు. దాంతోపాటు అక్కినేని అమలాకి సంబంధించినటువంటి విషయంలో ఆమె ఒక సోషల్ యాక్టివిటీగా ఉంది. దాంతోపాటు ఆమెకు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరుంది, ఆమె పరువుకు భంగం కలిగిందంటూ కూడా ఆయన కొన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా కేవలం ఒక అక్కినేని అమలా పేరు మాత్రమే ఆయన ప్రస్తావించలేదు. ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో తన కుటుంబం అంతా ఎంటైర్ ఉన్నారో, నాగ చైతన్య పాటు అలాగే దానికి సంబంధించి సుశాంత్, సుమంత్, మిగతా ఎవరెవరు ఉన్నారో ప్రొడ్యూసర్స్గా కానీ, సుప్రియ కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ, వాళ్ళ అన్నయ్య వెంకట పేరు కానీ అందరి పేర్లు కూడా ప్రస్తావించారు. చివరిలో అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి మొత్తం ఆయన సినీ జీవితం ఎట్టించి ఎక్కడికి వచ్చాడో, మేమంతా డెడికేటెడ్ ఫ్యామిలీ, మేము కష్టపడి పైకి వచ్చామని చెప్తూనే బిజినెస్తో పాటు నేను సినిమాలు కూడా చేస్తాను, సో నాకు బిజినెస్ పరంగా కూడా నష్టం అవుతుంది, దాంతోపాటు సినిమా పరంగా కూడా నాకు పరువు నష్టం అవుతుంది, దీనివల్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగిందంటూ కూడా ఆయన చెప్తున్నట్టు వర్షం. ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్లో మరికొన్ని కీలకమైన అంశాలను కూడా చెప్పించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా, ఎటువంటి సాక్ష్యాధారాలను కూడా ఆయన సబ్మిట్ చేసినా మంత్రి కొండా సురేఖ మాత్రం బెదిరేది లేదు. నేను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకున్నా, కానీ నాగార్జున ఫ్యామిలీ మీద, నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో మాత్రం నేను తగ్గను. దీని వెనకాల నడిపించినటువంటి కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ కావాలనే కొంతమంది దగ్గర ట్వీట్లు వేయించాడని కూడా ఆమె చెప్తున్నారు. ఇదే అంశాన్ని కూడా మంత్రి సురేఖ సంబంధించినటువంటి న్యాయవాది తిరుపతి వర్మ కూడా నేను చెప్పాడు. ఎందుకంటే దాదాపు 4 రోజుల నుంచి వీళ్ళు వెనకాల నుంచి ఒక కుట్ర చేస్తున్నాడు. ఒక బీసీ మహిళ, బీసీ మంత్రి అయినటువంటి కొండా సురేఖ పైన ఇంత పెద్ద స్థాయిలో వీళ్ళందరూ కూడా
కుట్ర చేస్తూ ఆమెను దిగజారుస్తున్నారు. ఆమె కూడా వీరి నాగార్జున పైన కానీ వీరి కుటుంబ సభ్యుల పైన కూడా పరువు నష్టం దావా వేస్తామనేసి కూడా నిన్న చాలా స్పష్టంగా కూడా లాయర్ చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నాగ చైతన్య కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు, సాక్షిగా ఉన్నటువంటి సుప్రియా దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ వీళ్ళది అయిపోయిన తర్వాత ఎవరైతే వీళ్ళు ఏమంటారు ఆరోపణలు చేస్తున్నారో మంత్రిని కూడా పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మాక్సిమం రేపు మంత్రిని పిలిపించి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేసిన తర్వాత వాదపు వాదనలు అనేది మొదలు కాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రాణా, అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియా ముఖంగా చేశారు, అందరూ కూడా చూశారు. సో దానికి సంబంధించి ఒకవైపు టాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా సినీ నటులు నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి కంప్లీట్ సపోర్ట్ అందింది. మరి ఇటువైపు ప్రభుత్వం తరపు నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఆమె వెనక్కి తీసుకున్న వెంటనే ఆ ఇష్యూ ముగిసిపోయింది, ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోబోవట్లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి చీఫ్ కూడా అనౌన్స్ చేశారు. సో ఆవిడపైన ఎలాంటి చర్యలు ఉండవా దీనికి సంబంధించి? అంటే తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకోసం చేశాను, దేనివల్ల చేశాను అనేది కూడా చాలా క్లియర్ కట్ కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా పని కట్టుకొని మంత్రి కొండా సురేఖని టార్గెట్ చేసుకుంటూ వారికి సంబంధించినట్టు 30 దాకా కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, కొన్ని పేపర్స్ ఉన్నాయో, దాంతో సోషల్ మీడియాలో కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ ఫేస్బుక్ హ్యాండిల్స్లో కానీ వీళ్ళన్నింటిలో కూడా నోటితో కూడా చెప్పినటువంటి అసభ్య పదజాలం ఒకటి పెట్టి టైటిల్ రఘునందన్ రావుకి కొండా సురేఖ ఫోటో పెట్టి దాన్ని వేరేలాగా వాళ్ళు పోర్ట్రేట్ చేయడం. ఎందుకంటే ఒక మహిళగా నేను కూడా మహిళనే, నా పైన కూడా వీళ్ళు ఇట్లా చేశారు, ఆ బాధ ఎట్లుంటుందో వాళ్ళకు కూడా తెలియాలి. దీని వెనుక వ్యక్తుల్లో ఆయన చేపించాడు. గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా ఈ వ్యక్తి వల్ల మిగతా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరూ ఎందుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, దారి జరిగినటువంటి కారణాలు, సినిమా ఇండస్ట్రీలో ఒకరు నలుగురు కలిసిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ఇదే అంశాల్ని గతంలో చాలామంది కూడా చెప్పారు. ఆ సినీ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి గుసగుసలు మాటలు అవి మాత్రమే నేను ప్రస్తావించాను. నేను ప్రస్తావించినటువంటి అంశాల్లో కొన్ని మాటలు నోరు జారాయి, వాటికి ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటానంటూ కూడా మంత్రి చాలా స్పష్టంగా కూడా చెప్పారు. సో అయినప్పుడు కూడా ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. సో నాగార్జున మాత్రం ఈ పరువు నష్ట దావా విషయంలో మాత్రం వెనక్కు తగ్గరని చెప్తున్నాడు. కాకపోతే దానికంటే ముందుగా మంత్రి కొండా సురేఖ మాత్రం నేను మాత్రం తగ్గేదే లేదు అనేసి కూడా చాలా క్లియర్గా కూడా ఆమె కూడా చెప్తుంది. దీని వెనక ఉన్నటువంటి చేర్పిస్తున్నటువంటి ఈ అన్ని దుష్ప్రచారం చేపిస్తున్న వ్యక్తి ఎవరైతున్నారో కేటీఆర్ను కూడా వదిలే ప్రసక్తే లేదనేసి కూడా ఆమె కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఉద్యమాల నుంచి వచ్చాము, చిన్నప్పటి నుంచి నా జీవితమే ఒక పోరాటమే ఉంది కాబట్టి ఆ పోరాటం అంతా నాకు కూడా తెలుసు. ఎవరు బెదిరించినా ఎవరు దుష్ప్రచారం చేసినా నేను ఎవరిని వదిలి ప్రసక్తే లేదనేసి కూడా ఆమె కూడా చెప్తున్నాడు. సో చూడాలి మనం. ఇప్పుడు కోర్టులో ఇప్పుడు దాదాపు 10-15 నిమిషాలు అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడే లోపల ఉన్నటువంటి నాగార్జున కూడా ఒక 10 నిమిషాలు పక్కన కూర్చున్న తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు సమాచారము. సో ఆయన ఇంకా స్టేట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక దాదాపు 30 మినిట్స్ వరకు ఉండబోతున్నట్టుగా మన సమాచారం. జడ్జి ఆయన వర్షన్ అంతా కూడా విన్న తర్వాత రేపటికి వాయిదా వేసే అవకాశం ఉంది. ఇంకా ఎందుకంటే దాదాపు 4 నుంచి తీసుకోవాలి కాబట్టి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత రేపటికి వాయిదా ఇస్తారా, లేకపోతే మంత్రి కొండా సురేఖని కూడా రేపు కోర్టుకి రమ్మని పిలుస్తారా లేదనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. రైట్ రానా, అయితే ఇప్పటికే దీనికి సంబంధించి హీరో నాగార్జున స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు కదా, అంటే పరువు నష్టం దావా దాదాపు ఆయన 100 కోట్ల వరకు వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇది ప్రూవ్ అయితే ఆ 100 కోట్ల రూపాయలు కొండా సురేఖ పే చేయాల్సి ఉంటుందా? రైట్, హీరో నాగార్జున ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి పరువు నష్టం దావా వేశారు. దానికి సంబంధించి ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రొసీజర్ జరుగుతోంది. హీరో నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా నాంపల్లి కోర్టు రికార్డ్ చేస్తోంది. ప్రస్తుతం మరో అరగంట పాటు ఈ ప్రొసీజర్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. गेट बंद
కొంచెం కూర్చోరా. రైట్, ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూస్తున్నాం. హీరో నాగార్జున నాంపల్లి కోర్టు మెట్లెక్తూ లోపలికి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. సో కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సో నాంపల్లి కోర్టుకు చేరుకుని ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు నాంపల్లి కోర్టు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా నాంపల్లి కోర్టు రికార్డ్ చేస్తోంది. సో 100 కోట్ల రూపాయలకు పైగా ఈ పరువు నష్టం దావాలో ఆయన దావా వేసినట్లుగా కూడా హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి రికార్డ్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత రేపటికి విచారణ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం వరకు తెలుస్తోంది. కొంచెం కూర్చోరా. కొంచెం కూర్చోరా. ఇటు బ్యాక్ టు యూ రానా. అయితే ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రొసీజర్ అయిపోయిందా? ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? నాంపల్లి కోర్టు దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడే స్టేట్మెంట్ సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. నటుడు నాగార్జునను పిలిపించినట్టుగా తెలుస్తుంది. అయితే నాగార్జున ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే గతంలో ఈ కోర్టులు ఎప్పుడు లేని బట్టి సెక్యూరిటీ ఇవాళ కనపడుతుంది. ఏకంగా రోపులు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే నాగార్జునని ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా తీసుకొచ్చారో అంతే మంచిగా పంపించడానికి పోలీసులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోపలకు ఒక వ్యక్తిని కూడా లోపలికి పంపించట్లేదు. కేవలం కొంతమంది నిందితుల్ని అర్జెంట్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం లోపలికి పంపించారు. కోర్టు కేసులు ఉన్నటువంటి వారిని మాత్రం పంపించారు. లాయర్లను కూడా కొంతమందిని పంపించారు. మిగతా వాళ్ళంతా కూడా బయట పంపించేటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 3-4 సిఐలు కానీ ఎస్ఐలు కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టినటువంటి నేపథ్యం పడుతుంది. గతంలో ఎప్పుడు కూడా గేటు ఇట్లా క్లోజ్ చేయలేదు. ఏకంగా రోపులు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రేపు ఇంకా మంత్రి కొండా సురేఖ కూడా వచ్చే అవకాశం ఉంది. సేమ్ ఇలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లనే ఉండబోతున్నాయి. సార్ రేపు కూడా ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో లోపల ఇప్పుడు ఆల్రెడీ మరి కాసేపట్లో మరి 10-15-20 నిమిషాల్లో కూడా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కిందకి దిగబోతున్నారు. కిందకి దిగిపోయినప్పుడు వారికి సంబంధించిన కార్లు కానీ అవన్నీ కూడా రెడీ అయిపోయాయి. దాంతోపాటు ఆల్రెడీ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా, ఎటువంటి గందరగోళ పరిస్థితులు లేకుండా. కానీ నాగార్జున మాత్రం మరొక 5 మంది బౌన్సర్లను తీసుకొచ్చాడు. ఆ బౌన్సర్లు తీసుకొని వచ్చి మీడియా ప్రతినిధులు విజువల్స్ తీసేటప్పుడు ఆ బౌన్సర్లు వారిని దొబ్బేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఓ పక్క పోలీసులు, ఓ పక్క బౌన్సర్లు ఇద్దరు ఓ పక్క దొబ్బేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నాగార్జునకి సంబంధించిన విషయంలో అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. తర్వాత సంబంధించినటువంటి జడ్జి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో దాంతోపాటు ఇవాళనే సాక్షులకు సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి ఇటు తిరుపతి వర్మ నిన్ననే కూడా ఆయన చెప్పినటువంటి విషయంలో వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కూడా తన వాదనలు కూడా రేపటి నుంచి కూడా వినిపించే అవకాశం ఉంది. సో ఇరు పక్షాలకు సంబంధించిన విషయం ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు ఏంటనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. సో మన విజువల్లో చూడొచ్చు, చాలా స్పష్టంగా రోపలు తీసుకొని వచ్చారు అంతా కూడా. ఎందుకంటే ఒకరికొకరు తోసుకోకుండా, ఎందుకంటే నాగార్జున ఇక్కడికి వచ్చాడని తెలియక తన అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు పరిసర ప్రాంతాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతోనే సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. కాబట్టి ఇంతకుముందు అయితే ఈ యొక్క మొత్తం రోడ్డు చాలా ప్రశాంతంగా ఉండింది. ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా క్లియర్గా కూడా వెళ్ళినటువంటి నేపథ్యం. కాబట్టి మొత్తం ఇప్పుడు ఇటు చూసిన పోలీసులకు సంబంధించిన వెహికల్స్, ఇటువైపు ఇప్పుడు ఇటు చూసుకున్నా కూడా పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్స్ మొత్తం కూడా నిండిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే గాంధీ భవన్ కూడా అతి కూతవేటు దూరంలో ఉంది. కాబట్టి ఎవరైనా వచ్చి ఇక్కడ గొడవ చేసే అవకాశం ఉంది, లేకపోతే గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అనేసి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే ఆ సెక్యూరిటీని వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు దానికోసమే పెద్ద ఎత్తున
ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇతర పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళందరినీ కూడా బందోబస్తు కోసం ఇక్కడ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో దాదాపు మరొక అరగంటలో ఈ యొక్క ప్రక్రియ అయిపోయే అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత నాగార్జున ఇక్కడి నుంచి కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ నాగార్జున స్టేట్మెంట్ ఎట్లా రికార్డ్ చేస్తారు, అయితే నాగ చైతన్య ఏం చెప్పబోతున్నాడు, ఎందుకంటే నాగ చైతన్యకు సంబంధించినటువంటి బంధం పైన ఆయన వివాహం పైన కూడా వ్యాఖ్యలు వచ్చాయి కాబట్టి మొదటిగా స్టార్ట్ అయింది ఆయన నుంచే కాబట్టి ఆయన సాక్షిగా కూడా ఉంటాడా, లేకపోతే ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతాడు, లేకపోతే కేవలం తన తండ్రి నాగార్జున కోసం మాత్రమే అతను వచ్చాడా లేదని కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. నిన్న జడ్జి మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, సాక్షులు పిటిషనర్ మస్ట్ అండ్ షుడ్గా కోర్టుకి రావాలి, కోర్టుకు వచ్చి వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అవంతా కూడా జడ్జి ముందు చెప్పాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రక్రియ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మనం విజువల్లో చూస్తున్నాం. కేవలం ఎంత కట్టడిగా ఉందన్నటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే ఎక్కువగా ఈ కోర్టులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ ఇతర కేసులు మాత్రమే వస్తుంటాయి. కానీ ఈ పరువు నష్టం కేసు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. దాంతోపాటు ప్రజాప్రతినిధుల కోర్టు కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఒక ప్రజాప్రతినిధి, పైగా మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వంలో. సో ఈ నేపథ్యంలో అందుకని ఈ కోర్టులకి ఈ కేసు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొత్తం ఈ కోర్టు ఆవరణ అంతా కూడా చాలా తక్కువ మందితో వీళ్ళందరితో కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కొన్ని ఇప్పటికే ప్రారంభమే. ఇక హీరో నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం దావా వేశారు. దానికి సంబంధించి ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుని ఆయన రికార్డు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ అమల, అలాగే సుప్రియ, శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా విట్నెస్ స్టేట్మెంట్స్గా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. సో ఈ ప్రొసీజర్ అంతా మరో అరగంట పాటు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతల దృష్ట్యా అక్కడ కొంచెం ఆంక్షలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సేఫ్గా అక్కడ ప్రొసీజర్ అంతా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నాగార్జున అలాగే అమల నాంపల్లి కోర్టు లోపలికి వెళ్తున్నారు. మెట్లెక్కుతూ కూడా ఏదైతే వాళ్ళు పరువు నష్టం దావా వేశారో దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వాళ్ళు లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఇక మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందంటూ పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. దీనికి సంబంధించి ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుని కోర్టుకు స్టేట్మెంట్ తను స్వయంగా ఇస్తున్నారు. ఆయనతో పాటు విట్నెస్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అమల అలాగే సుప్రియ, శ్రీనివాసులు కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఈ ప్రొసీజర్ అంతా మరో అరగంట పాటు ఉండే అవకాశం ఉంది. సో మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ ఫ్యామిలీకి పరువు నష్టం చేకూరేలా ఉన్నాయంటూ నాగార్జున కూడా పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు కూడా నాగార్జున ప్రశ్నిస్తుంది. అసలు పిటిషన్ ఎందుకు వేశారు, ఏం జరిగింది అని కోర్టు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం దావాకి గురి చేసేయంటూ కూడా నాగార్జున తెలియజేశారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పుడు ఏంటి అక్కడ పరిస్థితి, ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది, విచారణ ఎప్పుడు ఉండబోతుంది? సో ప్రస్తుతం జడ్జి ముందుకి నాగార్జున వచ్చాడు. నాగార్జున వచ్చిన తర్వాత మొదటగా జడ్జి ఒక క్వశ్చన్ వేసింది, దేనికోసం ఈ పిటిషన్ మీరు ఫైల్ చేశారని నాగార్జునని అడగగానే ఆయన కొన్ని అంశాలను తీసుకొని వచ్చడం జరిగింది. మంత్రి హోదాలో ఉన్నటువంటి మహిళ తన కుటుంబం పైన చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల వల్ల పూర్తిగా నా కుటుంబం అంతా పరువంతా కూడా భంగం కలిగిందనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మంత్రి హోదాలో ఉండి నా కొడుకు అంటే అప్పుడు మొదటి భార్యతో సమంతతో ఉన్నటువంటి ఆ వివాహ బాంధవ్యం గురించి, వారు విడిపినటువంటి అంశం గురించి వేరే రకంగా వక్రీకరించి ఆమె పొట్రైట్ చేశారు అనేది కూడా ఆయన కోర్టు ముందు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మంత్రి మొత్తం
ఇటు అమలాకి సంబంధించిన విషయంలో, నాగ చైతన్యకు సంబంధించిన విషయంలో, సమంత విషయంలో, అలాగే నాగార్జునకు సంబంధించిన విషయం వీళ్ళందరూ కూడా ఒకటొకటి ఇంటర్లింక్ అయి ఉంది. కావాలనే ఇది ఎక్కడికెక్కడికో దారి తీసింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చ జరిగింది దీనిపైన అనేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా సమంత నాగ చైతన్య వివాహ బాంధవ్యం గురించి తప్పుడు ధోరణితో, అంటే వేరే రకంగా వక్రీకరించి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కావాలని వీళ్ళు చెప్పినటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించారనేది కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల చాలా వరకు కూడా ఆదరాభావాలు ఉన్నాయి. సినిమా రంగం ద్వారా కూడా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. దాంతోపాటు సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం కూడా మేము చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారంటూ కూడా జడ్జి ముందు నాగార్జున చెప్పడంగా తెలిసింది. దాంతోపాటు అలా మాట్లాడడం వల్ల మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది అనేసి కూడా చెప్పింది. దాంతోపాటు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కోర్టుకి నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, దాంతోపాటు సుశాంత్ తల్లి నాగార్జున సోదరి నాగ సుశీల కూడా హాజరైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ స్టేట్మెంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కాబట్టి నాగార్జున స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు అయితే చేయబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొదటి నుంచి మనం అనుకున్నాం నాగార్జున ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా చాలా క్లియర్గా బిగ్ టీవీలో మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు, దేనికోసం ఆయనకి పరువు భంగం కలిగింది అనేది కూడా కొన్ని అంశాలు ప్రస్తావన చెప్పాడు. అదే అంశాలు కూడా ఇప్పుడు ఆయన ప్రస్తావించిన నేపథ్యం ఏర్పడుతుంది. తన సినీ జీవితం గురించి, తన బిజినెస్ జీవితం గురించి, దాంతోపాటు తన కుటుంబంలో ఎంతమంది సినిమా రంగంలో ముడిపడి ఉన్నారు, ఎవరు హీరోలుగా ఉన్నారు, ఎవరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఎంతకాలం పాటు కళామ తల్లికి మా కుటుంబం సేవ చేస్తుంది, దాంతోపాటు బిజినెస్ కూడా మేము చేస్తున్నాం కాబట్టి మాకంటూ ఒక స్టేచర్ ఉంది దేశవ్యాప్తంగా. ఆ స్టేచర్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా కూడా ఈ రకంగా దుష్ప్రచారం చేస్తారు. దాంతోపాటు అసలు నాగ చైతన్య సమంతకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి అపోహాలకు గురికాకూడదు. వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత మాత్రమే విడిపోయారంటూ కూడా, వాళ్ళు మ్యూచువల్గానే విడిపోయారంటూ కూడా ఆయన కోర్టు ముందుకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు తన వాంగ్మూలంలో కూడా చాలా క్లియర్గా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్ వల్లనే వీళ్ళిద్దరూ విడిపోయారనేది కూడా సత్యదూరం, అవాస్తవము. కావాలనే మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ఆయన చెప్పాడు. దాంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అంటే జడ్జి ముందు నాగార్జున చెప్పాడు. ఇప్పుడైతే ఈయన స్టేట్మెంట్ మరి 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. కొన్ని క్వశ్చన్స్ జడ్జి అడుగుతారు. అడిగిన తర్వాత మొత్తం రికార్డు చేసిన తర్వాత వీళ్ళందరూ సాక్షులు ఉన్నారు. సుప్రియ ఉంది, తర్వాత వెంకటేశ్వర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారు, సాక్షులకి వీళ్ళు ఏం చెప్తారు అంటే ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా కానీ మీడియాలో మాట్లాడబట్టి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవి మాత్రం పెడతారు. అలాగే సోషల్ మీడియాలో కొన్ని దుష్ప్రచారం చేస్తున్నట్టు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్బుక్ హ్యాండిల్స్లో ఉన్నటువంటి కటింగ్స్ అవన్నీ కూడా కొన్ని జిరాక్స్లు తీసుకొని జడ్జి ముందు కూడా వీళ్ళు చూపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మాకు పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది అనేది కూడా వీళ్ళు చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ ప్రొసీజర్ అంతా దాదాపు ఇంకా నాగార్జున నడుస్తుంది కాబట్టి ఇంకా 40 నిమిషాల దాకా ఈజీగా పడే అవకాశం ఉంది. సో అయిపోయిన తర్వాత వీళ్ళ చాప్టర్ అయిపోతుంది. నాగార్జునకు సంబంధించినటువంటి అంశాన్ని అంతా కూడా జడ్జి తీసుకుంటారు కాబట్టి రేపు కొండా సురేఖకి సంబంధించినటువంటి నిజంగానే ఆమె వర్షం కూడా తీసుకుంటారా లేదా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. సో ఇంకా లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఉన్నా కూడా ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తున్నారు. అయితే నాగార్జున స్టేట్మెంటు ఇస్తున్నటువంటి సమయంలో కేవలం దాదాపు ఒక 7 మందిని మాత్రమే అలౌ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. నాగార్జునకు సంబంధించిన తరపు లాయరు, అలాగే కొండా సురేఖకు సంబంధించిన లాయరు, సుప్రియ, అలాగే అమల, నాగ చైతన్య, వీళ్ళు అలాగే జడ్జిలు ఉన్నటువంటి కొంతమంది వీరు మాత్రమే ఉన్నారు. సో ఇంత తలుపులు వేస్తారు. మిగతా అయితే ఎవరైతే ఆ ప్లేస్లో లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి లోపల మరింకా ఈ అంశాలు ఏంటంటివి ఆయన ప్రస్తావిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. गेट बंद కొంచెం కూర్చోరా.
గేట్ బంద్ చేయండి. అన్న కొంచెం కూర్చోరా. ఇక ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ అంటూ హీరో నాగార్జున తన స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టుకు వినిపిస్తున్నారు. సో ఆయనతో పాటు నాగార్జునతో పాటు అమల అలాగే నాగ చైతన్య సుప్రియ శ్రీనివాసులు కూడా విట్నెస్ స్టేట్మెంట్లుగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. సో దేనివల్ల పిటిషన్ వేశారు అని కోర్టు ప్రశ్నించగా దానికి సంబంధించి నాగార్జున తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తను కేవలం సినీ ఫీల్డ్లోనే కాదు సామాజిక సేవ కూడా చేస్తున్నాను అంటూ ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీ గురించి కూడా కోర్టుకి తెలియజేశారు హీరో నాగార్జున. సో ఏవైతే తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఆధారం లేకుండా తన కుమారుడు అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతకు సంబంధించి విడాకులకు సంబంధించి ఒక మంత్రి ప్రమేయం ఉంది అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన ఫ్యామిలీకి పరువు నష్టం చేకూరుస్తున్నాయంటూ కూడా హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు రికార్డ్ ఇస్తున్నారు, స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. గేట్ బంద్ చేయండి. అన్న కొంచెం కూర్చోరా. గేట్ బంద్ చేయండి. అన్న కొంచెం కూర్చోరా. గేట్ బంద్ చేయండి. అన్న కొంచెం కూర్చోరా.